ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ముందుగా దేవుని నామానికి ఎంతగానో స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే నాకు ఈ సమయం ఇచ్చిన అయ్యగారికి, కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. మరి దేవుడు సిలువలో పలికిన 5వ మాట నేను ధ్యానిస్తున్నాను. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం ఒకసారి చదువుతారా? అట్టి తరువాత సమస్తము అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనములు నెరవేరునట్లు నేను దప్పికొనుచున్నాను అనెను. చాలండి. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రాముఖ్యంగా యేసు ప్రభు ఏమంటున్నాడంటే నేను దప్పికొనుచున్నాను. ఒక మాట మీరు ఆలోచించండి, యేసు ప్రభు కూడా దాహం వేస్తుందా? వేస్తుంది. ఎందుకంటే ఆయన మన రూపాన ఈ లోకానికి వచ్చాడు, మానవ రూపాన వచ్చాడు, మనలాగే కష్టపడ్డాడు, మనలాగే శ్రమలు పొందాడు. కానీ ఆయనలాగా మనమైతే సిలువ వేయబడలేదు. ఏ ఒక్కరి పాపాల కొరకు మనం బలి అవ్వలేదు. మన పాపాల కొరకు ఆయనే బలి అయ్యాడు. ఒకసారి మీరు గమనించండి, దేవుడు కొన్ని చోట్ల దప్పికొన్న వారికి ఎంతగా దేవుడు సహాయం చేశాడంటే మీరు గమనించండి. హాగరు యొక్క కుమారుడు దాహంతో అరణ్యంలోకి వెళ్ళినప్పుడు ఎంతగానో దాహంతో ఏడుస్తుంటే ఆ బిడ్డను విసిరేసి వెళ్ళి వేరే చోట ఏడుస్తుంటే అప్పుడు దేవుడు ఒక దూత చెప్తుంది, హాగరు నీ మొర, నీ బిడ్డ యొక్క ఏడుపు దేవుడి సన్నిధికి చేరింది, పలానా చోటకు వెళ్ళి అక్కడ నీకు వాటర్ దొరుకుతాయని చెప్పాడు. అలాగే మీరు గమనించినట్లయితే సంఖ్యాకాండంలో 20వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చదువుతారా? సంఖ్యాకాండము 20వ అధ్యాయము 11వ వచనం. అప్పుడు మోషే తన చేయి ఎత్తి 2 మారులు తన కర్రతో ఒక బండను కొట్టగా నీరు సమృద్ధిగా ప్రవహించెను, సమాజమును పశువులను త్రాగెను. చాలండి. ఇక్కడ మీరు గమనించినట్లయితే మోషే అక్కడ ఇశ్రాయేలు ప్రజలకు ఎవ్వరికీ వాటర్ అనేది లేదు. కానీ దేవుడు ఏం చెప్పాడు? సమాజాన్ని అంతా పోగు చేసి నేను చెప్పే ఒక రాయి దగ్గరికి వెళ్ళి దానితో మీరు మాట్లాడండి, అది నీకు నీరిస్తుందని దేవుడు చెప్పినప్పుడు అలాగే మోషే చేశాడు. వచ్చినాయా లేదా? దేవుడు దాహం తీర్చాడా లేదా? ఇక్కడ చూస్తే ప్రజలకే కాదు వారి పశువులకు కూడా దేవుడు దాహాన్ని తీర్చాడు. అయితే మీరు గమనించండి, అక్కడ ఆ బండ ఎవరైతే ఉన్నారో దాని గురించి అది దేవుడే అని కొరింథీకి రాసిన పత్రికలో మనం చూస్తాం. మొదటి కొరింథీకి రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చదువుతారా? అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఆ బండ ఎవరు? ఇప్పుడు ఇంతమందికి దాహాన్ని తీర్చిన దేవుడికి దాహం వేయటం ఏంటి? నా ఆలోచన అది. అసలు ఆయనకి ఎందుకు దాహం వేస్తుంది మీరు గమనించండి. ఎందుకంటే డాక్టర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. మీరు ఎవరికైనా ఎక్కువ రక్తం అనేది పోతే శరీరంలో నుంచి వారికి దాహం వేస్తుందంట. విపరీతం, అసలు తట్టుకోలేని పరిస్థితి వస్తే దాహం వేస్తుందంట. యేసు ప్రభు గారు గురువారం నైట్ ఆయన పట్టుకున్నారు. గచ్చమనే తోటలో ఎంతగానో శ్రమ పొందారు ఆయన. అక్కడ పట్టుకున్న కాడి నుంచి ఎంతగానో తిప్పారు. పిలాతు దగ్గర తీసుకెళ్లారు. ఆయన ఈ పాపం నా మీద ఉండొద్దు, నా బిడ్డల మీద ఉండొద్దు అని అక్కడ ఆయన చెప్పినప్పుడు ప్రజలు కూడా అంటారు ఆ పాపం మా మీద, మా బిడ్డల మీద ఉంచమని. అయితే మీరు గమనించండి, యేసు ప్రభుని సిలువ వేసే విధానం కూడా ఎంత క్రూరంగా ఉంటుందంటే చాలా విధంగా ఆయన శరీరం అంతా నాగలితో దున్నబడినట్లుగా, పొలం మీరు ఎప్పుడైనా దున్నడం చూసారా? సాళ్ళుగా గీతలుగా ఉంటుంది. అట్టి రీతిగా ఆయన శరీరం అయిపోయింది. శరీరంలో ఒక్క చుక్కైన రక్తం లేదు. దేవుడు అంతగా శ్రమ పొందాడు. నేను చేసేది వడ్రంగి పని. నాకు తెలిసి నేను ఒక గుమ్మం, ఒక కమ్మె తీసుకుని ఒక స్టేరు 2 స్టోర్లు ఎక్కాలంటే నాకు ఆయాసం వస్తుంది. నేను ఒక్కోసారి అనుకుంటా, ఈ వాక్యం ధ్యానించినప్పుడు కూడా అనుకున్నా, దేవుడు అంత సిలువుని మోసుకుని ఆ ఊరంతా ఎలా తిరిగాడు, ఆ కొండ ఎలా ఎక్కాడు అనుకుంటా. ఒక్కొక్కసారి నేను మేకులు కొట్టేటప్పుడు కూడా నా చేతి మీద స్లిప్ అయి చేతి మీద పడిద్ది.
చేతుల నిండా బబ్బలుగా ఎర్రగా రక్తం గూడు కట్టిద్ది. అది మా ఇంట్లో చెప్తే మా వాళ్ళు అంటారు, తగిలించుకుంటావా, ఇది నీకు అలవాటే, నీ ఏదో ఒకటి తగలాల్సిందే నీకు అంటారు. నేను అనుకుంటా ఆ చిన్న దెబ్బ తగిలితేనే నేను అల్లాడిపోతాను. అలాంటిది 2 చేతుల్లో మేకులు. మీరు గమనించండి, ఫ్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ మూవీ చూసినట్లయితే ఆ సిలువుకి ఆల్రెడీ హోల్స్ చేసి ఉంటాయి ఆ మేకు తెగొట్టడానికి. అయితే ఆయన చెయ్యి రాకపోతే తాడు కట్టి లాగేస్తారు. మీరు గమనించండి, కొంతసేపు మీరు చేతులు ఇలా పెట్టి అలా ఉంచండి, ఒక గంట ఉంచగలరేమో, మీరు ఊపిరి కూడా పీల్చుకోలేరు. ఒక్క 3 మేకుల మధ్యలో ఆయన ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అలా వేలాడుతూనే ఉంటారు. అదీను ఆయన దాహం అన్నప్పుడు వాళ్ళు చిరకనిస్తారు. ఎందుకంటే మత్తు, వెనిగర్ ఇస్తారు ఆయనకి. ఎందుకంటే ఆ మత్తులో ఆ నొప్పి తెలియకుండా ఆయన చనిపోతారని. ఆ చిరక పుచ్చుకుని కూడా ఆయన ఎంతగానో బాధపడతారు. అసలు ఆయనకి ఎందుకు దాహం వేసిందంటే, కీర్తనకారుడు దావీదు చెప్తాడు, కీర్తనలు 69వ అధ్యాయము 21వ వచనం. ఆయన ఈ వాక్యాన్ని నెరవేర్చడానికి ఆయన ఆ మాట సిలువలో పలికాడు. వారు నాకు చేదును ఆహారంగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. దావీదు జీవితంలో ఎప్పుడన్నా జరిగిందా ఇది? దావీదు జీవితంలో జరగలేదు. ఆయన యేసుప్రభు జీవితంలో జరుగుతుందని ఆయన ప్రవచించాడు. యేసుప్రభు తన తండ్రి మాట ఏది జవదాటలేదు. తను తండ్రి ఎవరి చేత అయితే ప్రవచించాడో ప్రతి ఒక్క ప్రవచనాన్ని ఆయన నెరవేర్చాడు. మీరు గమనించినట్లయితే ఆయనకి వేసిన దాహం ఏంటి? లేఖనాలు నెరవేరునట్లు ఆయన దప్పిగొన్నాడు. ఇక్కడ మనకి ఏ లేఖనం అది? దావీదు 1000 సంవత్సరాల క్రితమే రాశాడు దాన్ని. ఆయన దప్పిగొంటాడు, ఆయన దప్పిగొన్నప్పుడు ఆయనకి చేదు చిరకనిస్తారు అని. మీరు గమనించండి, ఈరోజు కూడా మనం కొన్ని దాహాలు కలిగి ఉండాలి. ఉంటాయా మీకు? సేవకులకైతే ఆత్మల దాహం ఉంటుంది, ప్రార్థన దాహం ఉంటుంది, ఇంకా అనేక మందికి సువార్త చెప్పాలని సేవకులకు ఉంటుంది. విశ్వాసులుగా మనకే ఉండాలి, మనకే దాహం ఉండాలి? ధన దాహం, ఆడోళ్ళు అయితే బంగారం, ఇంతేనా? లేదు, మన కుటుంబం అంతా దేవుడి సన్నిధిలో రక్షించబడాలి అని ఒక దాహంతో మనం ప్రార్థన చేస్తే దేవుడు మన దాహాన్ని తీరుస్తాడా, వదిలేస్తాడా? తీరుస్తాడు కదా. తీరుస్తాడని నమ్మకం ఉందా ప్రతి ఒక్కరికి? ఈ రోజుకి నీ భర్త మారకపోవచ్చు, నీ తండ్రి మారకపోవచ్చు. నా కుటుంబంలో నేనే మొదట మారింది, నా ద్వారా నా తల్లి, నా అక్క మారింది. కానీ నేను ఎందుకు తప్పిపోయానో తెలీదు. తప్పిపోయినప్పటికీ దేవుడు ఈ విధంగా నిలబెట్టుకుని వాడుకుంటున్నాడు. అలాగే నా తండ్రి, నా అన్నయ్య అందరూ మారినట్లుగా నాకు ఆ దాహం ఉంది. నేను ప్రార్థన చేస్తున్నాను, కానీ వారు మారతారు. ప్రతిదానికి ఒక సమయం ఉందని నేను ఎరుగుతున్నాను. మీరు గమనించండి, ఈరోజు యవనస్తులు ఎలా ఉన్నారంటే, లోకంలో నా ఫ్రెండ్సే ఉన్నారు, తాగుతున్నారు, తిరుగుతున్నారు, నన్ను రావా అని అడుగుతాను, నేను రాను అని చెప్పేస్తాను. అట్లీస్ట్ నాకు దీనికి డబ్బులు కొట్టని అంటారు నలుగురు వెళ్ళినప్పుడు, కానీ నేను కొట్టను అంటాను. ఎందుకంటే నేను ఒకరోజు అన్నయ్య వాక్యం అన్నా, నువ్వు చెడు చేయిపోయినా పర్లేదు, చేసేవాడికి నువ్వు సహాయం చేసినా నువ్వు చేసినట్టే అని. నేను ఆ మాటకు నేను కట్టుబడి ఉన్నాను. దేవుడు ఈ చిన్న మాటలు తన విడికిలో దీవించును గాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపా కనికరం కలిగిన దేవానికి స్తుతులు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. తండ్రి ఈ దినము నాయన యేసయ్య ఈ 5వ మాట ద్వారా తండ్రి నీ బిడ్డలతో నాతో మాట్లాడిన విధానం బట్టి నేను ఎంతగానో స్తుతిస్తున్నాం ప్రభా. మీరు తండ్రి నన్ను బలపరిచి వాడుకున్న విధానం బట్టి నేను స్తుతిస్తున్నాం ప్రభా. నీ బిడ్డలు తండ్రి యేసయ్య ఎంతగానో తండ్రి ఇంకా ప్రార్థన దాహం నీ బిడ్డలో ఉండినట్లుగా సహాయం చేయండి. యేసయ్య ఆత్మల పట్ల దాహం కలిగినట్లుగా సహాయం చేయండి నాయన. నీకే స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ మాటకు తండ్రి విధేయత చూపిన ఆయన యేసయ్య, నీ సన్నిధిలో తండ్రి యేసయ్య నీ బిడ్డలుగా తండ్రి ఉండడానికి సహాయాన్ని అనుగ్రహించిన ఆయన. ఇంకా ముందున్న సమయాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నాయన. సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీ నామానికి ఆరాపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. 6వ మాట చెరిబాబు.